ఈ రోజుకి 7 రోజులు అయిందన్న. 7 రోజులు అయింది కదన్నా. ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ కొట్టిన తర్వాత మీ తోట కొట్టక ముందు ఎట్లా ఉండేదన్నా? కొట్టుకు ముందు అన్న గజ్జి ముదురు ఉండే అన్న. ఓకే, గజ్జి ముదురా నల్లి ముదురా? లేదు నల్లి ముదురు ఉండే. నల్లి ముదురు, నల్లి ముదురు ఉండే. ఇంకోటి ఏదంటే గ్రౌత్ ఉండే అన్న. గ్రోత్ లేకుండే, గ్రోత్ వచ్చింది. ఇంకోటి పూత అనేది ఏం నిలబడిపోయింది అన్న. పూతే లేకుండేనా? పూత లేకుండా దీన్ని కొట్టిన తర్వాత పూత కూడా వచ్చింది. పూత ఖాతా దగ్గరలో బ్రాంచెస్ వెంటనే కాపు సెట్ అవుతుందా? అట్లా కాపు కూడా సెట్ అవుతుంది అన్న. వెంటనే సెట్ అవుతా ఉంది. అట్లా యాక్చువల్గా అంటే మనకి ఇంకా ఎండ టైం అన్న ఇది ఎంత క్లియర్ గా కనిపిస్తుందో లేదో రైతులకు ఆల్మోస్ట్. మొత్తానికి అయితే ఈ మెటాఎక్స్ చేసుకోవడం వల్ల హ్యాపీనే కదా మీరు? నాకైతే ఆల్ ఓకే. తోట కూడా నీట్ గా అయింది కదా కనపడుతుంది అన్న. ఓకే, కింది ముడత పై ముడత క్లీన్ పోయిందా? క్లీన్ పోయిందన్న. ఎత్తదన్న కొద్దిగా కింది ముడత పై ముడత క్లీన్ పోయింది కదా? పోయిందన్న. క్లీన్ నీట్ గా అయిపోయిందన్న. కాపు వెనక సెట్ అవుతుందన్న. ఓకే, మంచిగా ఇప్పుడు చాలా హ్యాపీ. ఇంకోటి ఇక్కడ మీరు గమనించచ్చు, ఈ చెట్టు కింద కాయ పడితే కూడా పైన కాపు ఈ పూత ఇంత లావుగా. ఓకే, ఇది బాగా గమనించచ్చు అన్న మీరు. ఇక్కడిగా అవును, దగ్గర దగ్గరే వస్తున్నాయి. అంటే ప్రతి రైతు కూడా దీన్ని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటది అంటావు? చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అన్న. 99% ఎవరికి 99% అన్నా అంటే రిజల్ట్ ఉంటేనే కనిపిస్తుంది కదా. పూత కూడా సెట్ అవుతా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇదండి మీరు గమనిస్తూ ఉన్నారు కదా తోట పరిస్థితి ఇది. ప్రజెంట్ భాషన్న ఏదైతే ఉందో మెటాఎక్స్ చేసిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న తోట మనం చూడడం అయితే ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంత ఆరోగ్యంగా వచ్చింది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదన్నా? ప్రతి ఒక్క రైతుకు చెప్పొచ్చు. ఇంకోటి మా ఏరియాలో ఇక్కడ వాళ్ళది మన నాగరాజ్ అన్న, నాగేష్ అన్న. ఓకే, డీలర్ కదా, లక్ష్మీ శ్రీనివాస్. ఇది ఆడనేనా వాడేది? ఆదని వాడేదని అక్కడే మన నాన్న దగ్గర ఆడేది. ఓకే, పత్తి కానీ మిరపకు కానీ అక్కడే వాడేది. ఓకే, మంచిగా ఉందన్న. హ్యాపీ అన్న. ఈ రోజు ఎన్నో అంటే ఇంతకు ముందు మీరు మామూలుగా ఎన్ని రకాల మందులు కొట్టింటారు, కొట్టి చూసింటారు కదా, దానికి దీనికి తేడా కూడా చెప్పండి ఒకసారి. తేడా అంటే వస్తుందన్న 4 రోజులు బాగా ఇదైతుంది. ఓకే, మళ్ళీ అట్లా ఇట్లా ముదురుకుంటది. మరి ఇది 7 రోజులు అయిందన్న. ఏమీ లేదు, చాలా బాగుంది. పూత కూడా ఖాతా చూడొచ్చు. ఓకే, లేదు కనిపిస్తుంది. నాకేం అనుభవం తన నేను 20 ఏళ్ళ నుండి 50 మిరపకాయలు పెడుతున్నాను. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఈ ఆకు దగ్గరలోన అవును చిట్టి ఆకులు పలసాగ రానట్ల మందం వస్తుంది. ఆకు మందంగా గ్రోత్ వస్తూ దగ్గర గెనుకులతో మంచి బ్రాంచెస్ కూడా చాలా దగ్గర వస్తూ చిట్టి ఆకులతో మంచి గ్రోత్, నేచురల్ గ్రోత్ వస్తుంది అంటావు. బాగుందన్న. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా? ఇంకా రైతు చెప్పొచ్చు అన్న. వచ్చి వాళ్ళు చూస్తామంటే మా పొలం కూడా 100% అనేది ఉప్రహాల్లో కాసిం భాష అంటే ఎవరైనా తెలియదైతే లేదు. ఉప్రహాల్ గ్రామంలో బల్లారి కాసిం సాబ్ అంటే అయిన పేరు. ప్రతి రైతన్న కూడా వచ్చి తోటను చూడాలనుకుంటే చూడండి. కాలువ పక్కనే ఉంటుంది పొలం కూడా, పెద్ద వేప చెట్టు ఉంటుంది, కాలువ పక్కనే ఉంటుంది పొలం కూడా. ఇంత న్యాచురల్ గా రావడం అయితే ఈ తోటని మనం గమనించడం అయితే జరిగింది. ప్రతి రైతన్న కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. కడ్డీ బ్యాడిగ్లో కూడా ఈ విధమైన రిజల్ట్. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ అన్న భాషన. చూడన్నా ఇంకేం చూసేది ఇంకా నువ్వు చూపించే కొద్ది చూడాలనిపిస్తుంది. 100% లావుగా పూత లావుగా ఇక్కడ పింజే. అవునవును, దగ్గర వస్తుంది. ప్రతి రైతుకి చెప్పొచ్చు కదా? ప్రతి ఒక్క రైతు చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.